అని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. డెఫినెట్గా ఆదిత్య చాలా హార్డ్ వర్కరు, మంచి టాలెంట్ ఉన్నటువంటి కుర్రాడు. ఈ సినిమా ద్వారా తన టాలెంట్ని మీ అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాడు. మీ ఆశీర్వాదాలు కావాలి. డెఫినెట్గా ఇలాంటి సినిమాల్ని థియేటర్ దాకా తీసుకురావడమే చాలా కష్టమైన విషయం. అలాంటిది మా ప్రశాంత్ ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి వేరే సినిమాలో కూడా కలిసి పనిచేయటం జరిగింది. తను ఆదిత్యని ఎంకరేజ్ చేసి ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి సినిమాలు ఎంతోమందికి లైఫ్ ఇస్తాయి. మొత్తం కొత్త బ్లడ్, న్యూ జనరేషను ఇక్కడ కనిపిస్తుంది. హీరోయిన్స్ మొత్తం అందరూ, క్యాస్టింగు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. అలాగే మా ప్రశాంత్కి మంచి డబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ఆదిత్య లాంటి న్యూ టాలెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్గా తను మంచి ఆర్టిస్టు. అట్లాగే ఈ సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది ప్రశాంత్కి. సో అలా ఈ సినిమా ద్వారా ఒక కొత్త డైరెక్టర్కి లైఫ్ ఇస్తున్న ప్రశాంత్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ ఒక మంచి సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్యకి నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏదైనా పెద్ద పెద్ద సినిమాలు పిలుస్తుంటారు ఫ్రెండ్లీగా, ఏ ఫంక్షన్లకైనా 90% ఆ ఫంక్షన్లకు వెళ్ళను. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తే, అట్లాగే చిన్న సినిమాలు చేస్తే ఎదిగామని కాబట్టి అలా సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్తో వాళ్ళు ముందుకు వెళ్తారు. మేము వచ్చి మాట్లాడితే కొంచెం ఉపయోగపడుతుందని తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాను. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి కారణం విస్మయ. తాను ఇంతకుముందు 4 ఫిలిమ్స్ చేసింది. తెలుగు అమ్మాయి. చాలా ఎలాగైనా సరే ఇండస్ట్రీలో పైకి రావాలని చాలా ప్రయత్నం చేస్తూ మంచి మంచి పాత్రలు చేస్తుంది. చాలా పెద్ద రేంజ్కి వెళ్ళే అవకాశం ఉన్న హీరోయిన్ తెలుగు అమ్మాయి. కంపల్సరీ మీ అందరి సపోర్ట్ ఆ అమ్మాయికి అందించాలి. విస్మయ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫిలిం. అండ్ నమో కొత్త ప్రొడ్యూసర్స్ ప్రతి సంవత్సరం వచ్చి ఇండస్ట్రీలో 200-300 సినిమాలు ఇప్పటికి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇంతకుముందు ఒక 150-200 యావరేజ్లో థియేటర్కల్ రిలీజ్ జరిగేవి. దాంట్లో వస్తున్న సినిమాలు 150-160 సినిమాలు. ఈ రేంజ్ కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం కొత్త కథలతో, కొత్త ఆర్టిస్టులతో, అప్కమింగ్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తుంటారు. వాళ్ళు ఈరోజు ఇండస్ట్రీ నిలబెడుతున్నది. ఇంతమంది ఇండస్ట్రీలో ఎంతమంది యూనియన్లు అన్నీ హ్యాపీగా ఉంటున్నాయంటే వీళ్ళందరూ వచ్చి చేస్తున్న సినిమాలే. ఏది ఆడుతుంది, ఏది ఆడదనే ఏది నమ్మకం లేదు. వస్తారా థియేటర్కి, వస్తారా నమ్మకం లేదు. ఎలాగైనా సినిమా తీయాలని ఆశతో, ఎలాగైనా నమ్మకంతో, మన సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడింది కదా నమ్మకంతో వస్తున్న ఎంతోమంది ప్రొడ్యూసర్లకి ఇండస్ట్రీ తరఫున ఇప్పుడు వెల్కమ్ పలుకుతుంటాను. అలాగే ఈ సినిమాని అలా నమ్మి సినిమా చేసిన ఈ నిర్మాతకి ఈ సినిమా వల్ల చాలా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సపోర్ట్ చేయాలి మీరందరూ అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్స్ చాలామంది డైరెక్టర్తో పనిచేస్తుంటారు. ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు. కథలు రాసుకుంటారు. 10-15 సంవత్సరాలు, చాలా తక్కువ శాలరీలు, చాలా కష్టపడుతూ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎలాగైనా కొన్ని 100 మంది ట్రై చేస్తే ఒకరికి-ఇద్దరికి అవకాశం వస్తుంది. ట్రై చేస్తారు, ఈ హీరోలకి ఈ ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళాలని ట్రై చేస్తారు. దొరకనప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి చెప్పి ఎలాగైనా దీని ద్వారా ప్రూవ్ అయ్యాలని వస్తుంటారు. అలాగే ఈ సినిమాకి మొట్టమొదటిగా డైరెక్షన్ చేస్తున్న తనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ముఖ్యంగా విశ్వంత్ నాకు బాగా ఇష్టమైన, నచ్చిన ఫ్రెండ్ లాగా. నాకు 7-8 ఇయర్స్ నుంచి నా ప్రతి సినిమాలో ఈ సినిమా చేద్దాం, ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు విశ్వంత్ తోటి. బట్ ఈజ్ ఫుల్ టాలెంటెడ్ ఉన్న హీరో.
ఇంకా రాలేదు. చిన్న చిన్న బ్రేక్లు వచ్చినాయి, పెద్ద బ్రేక్ రాలేదు. ఫుల్లీ టాలెంట్ ఉన్న హీరో విశ్వాన్. ఈ సినిమా పోస్టర్స్ అవి ఉన్నాయి, ట్రైలర్ ఇంకా చూడలేదు, చూసి చెప్తా. ఈ సినిమా నీకు డెఫినెట్లీ మంచి సపోర్ట్ రావాలి, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, ముఖ్యంగా మీ టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ నమో సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It's just like a fanboy moment to share this stage with you, sir. Srinivas sir, Gopi Garu, and the actors, technicians. It is so good to be on this stage actually. Few days back ఈ స్టేజ్ మీద మా పురుషోత్తముడు టీజర్ లాంచ్ చేసాము. సమ్టైమ్స్ ఈ స్టేజ్ మీదకి వచ్చి నుంచి ఉంటే అది ఒక మంచి ఫీలింగ్ అండి. మన ఇంట్లో ఏదో ఫంక్షన్కో పెళ్ళికో మండపం పైనుంచి కిందకు చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఒక శుభంగాను చాలా గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నమో, వన్ ఆఫ్ ది కాయినింగ్ అండ్ వెరీ ఫేమస్ సెన్సేషనల్ నేమ్ రీసెంట్లీ ఫర్ ఇన్ ఇండియా. భారతదేశంలో చాలా ఈజీగా చాలా గుర్తుపెట్టుకునే పేరు. మిగతా సినిమాలాగా నా సినిమాలాగా ఇంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోలేనట్టుగా లేదు. చాలా టైటిల్ అయితే మంచి బాగా సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ నైస్, వెరీ డౌన్ టు ఎర్త్, కింద నుంచి పైకి అందరికీ గుర్తుండే పేరులా ఉంది. వెన్ ఇట్స్ కమ్ టు ద ట్రైలర్ ఇట్ వాజ్ రియలీ రిఫ్రెషింగ్ అండి. చాలా రిఫ్రెష్ అనిపించింది. కొన్ని రోజుల నుంచి మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో ఒక స్తబ్దత ఉంది, ఒక రకమైన టెన్షన్తో ఉన్నాము. రేపటిదాకా టెన్షన్ ఉండిపోతూ ఉంది. కరెక్ట్గా దాని టెన్షన్ అయిపోగానే ఒక రిలీఫ్తో ఒక మంచి సినిమాని చూడబోతున్నాం అని అనిపించింది నాకు. ఇందాక వాళ్ళు చేసిన ఒక మేకింగ్ వీడియోలో ఒక 30-40 ఫొటోస్లో ఎవ్రీ ఫోటోలో గ్రీన్నెస్ ఉందండి. ఎవ్రీథింగ్ గ్రీన్ అండ్ ఆల్ ద షార్ట్స్ హ్యాస్ బీన్ షాట్ ఇన్ ద ఫారెస్ట్ ఐ థింక్స్ as far as my knowledge is concerned. It is so tough fun. ఇందాక చాలా మేడం భగత్ గారు అన్నట్టు చాలా సీరియస్గా ఉన్నాయి ఫేసుల్లో. ఆ ఫేసుల్లో సీరియస్నెస్ చూస్తుంటేనే ఎంత కమిటెడ్గా, ఎంత కష్టపడి పనిచేస్తారో తెలుస్తూ ఉంది. రియల్లీ ఐ లవ్ దట్ ఇంటెన్స్. దాని ముందు కన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఆ ప్రాసెస్ని నేను ఊహించగలుగుతాను. నేను అది ఎంత కష్టపడి ఉంటారని. సో ఇట్ కమ్స్ టు విశ్వాంత్, ఐ గోన్ త్రూ హిస్ లాస్ట్ ఫిల్మ్, ప్రీవియస్ ఫిల్మ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. That was really good, and this guy has got the biggest hero vibes ఉన్నాయి మీలో. ఈ ట్రైలర్లో కూడా టైమింగ్ మాత్రం పెద్ద హీరో గుర్తొచ్చారు, ఒక మహేష్ బాబు లాగా. రియలీ ఐ ఫెల్ దట్ ఒక దాంట్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది ఆ వాటర్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు, చిన్నది ఒకటి ఉంది. దట్ వాజ్ రియలీ గుడ్. ఆ మైన్యూట్స్ చాలా ఇష్టం నాకు. సో సినిమా ఈ రోజుల్లో సినిమా తీయటం ఒక ఎత్తండి, కానీ దాన్ని రిలీజ్ చేయటం ఒక ఎత్తు. కాయిన్కి 2 sides ఉన్నట్టు. It is so easy these days. It's so easy to make a film, but trust me, it's a big process to release the film. దానికోసమే మనం ఈ ప్రహసనం అంతా పడుతూ ఉంటాం. they're all the way here. మీ ముందరికి వచ్చేసాం కాబట్టి మనందరం తప్పకుండా సపోర్ట్ చేయాలి. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ దీన్ని ఒక మంచి స్టేజ్గా, మంచి ఫిల్మ్ కాబట్టి దీని అందరినీ సపోర్ట్ చేస్తారని, డైరెక్టర్కి అతని మేకింగ్ చూస్తేనే అర్థమైంది. నెక్స్ట్ ఈ సినిమా మంచిగా ఆడుతుంది. నెక్స్ట్ ఫిల్మ్కి చాలా పెద్ద ఫిల్మ్ చేయబోతాను అని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తూ ఉంది. సహదర్శకుడిగా ఐ విష్ ఎవ్రీబడి వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ పవన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, అండ్ ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. గుడ్ లక్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పటికి 10 years అయిపోయింది నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి. దాని తర్వాత చాలా 7 continentsలో 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా క్లైమ్ చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ ఫస్ట్ అడుగు ఈవెన్ డైరెక్టర్ గారికి ఇది ఫస్ట్ మూవీ కదా, డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ నాకు ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆబ్వియస్లీ మౌంట్ ఎవరెస్ట్. నేను మౌంట్ ఎవరెస్ట్ ఆ ఎక్స్ప్రెషన్తోనే స్టార్ట్ చేశాను నా జర్నీ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్లో. మామూలుగా అంటే ట్రెక్కింగ్ చేస్తూ దాని తర్వాత వేరే మౌంటైన్స్ ఎక్కుతూ అట్లా లాస్ట్కి టార్గెట్ ఎవరెస్ట్ పెట్టుకుంటారు. బట్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ వల్ల నేను అంటే అన్ని రకాలుగా, అంటే 13 yearsకి టీనేజ్లో ఏం అర్థం కాదు యాక్చువల్లీ. సో చాలామంది సపోర్ట్తోని నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి, అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఆ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈవెన్ టిబెట్ 18 years లిమిట్ పెట్టేశారు. నేపాల్ ముందు నుండే 16 years లిమిట్ ఉంది. సో 16 years 18 years ఉంటేనే ఎవరెస్ట్ ఎక్కడానికి అలో చేస్తున్నారు.
అది నా ఎక్స్పెడిషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కి వచ్చిన తర్వాత ఆ రూల్ పెట్టారు అన్నట్టు. సో అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలిగా నేను మిగిలిపోయాను అన్నట్టు. సో అదే ఆ ఫస్ట్ స్టెప్ ఎట్లయితే అది వెళ్ళిపోయిందో డెఫినెట్లీ ఈ సినిమా కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ మనం అందరం కూడా ఈవెన్ ప్రేక్షకులు అందరూ కూడా డెఫినెట్గా ఇది సూపర్ హిట్ చేయాలి. అండ్ ఐ థింక్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంతోషంగా ఉంది ఈ స్టేజ్ పైన పార్టిసిపేట్ చేయడం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నా అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత నా స్టోరీ పైనే బాలీవుడ్ మూవీ తీశారు. మూవీ పేరు కూడా పూర్ణనే 2017లో రిలీజ్ అయింది. అండ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్. షూటింగ్ కావచ్చు, వాళ్ళు కష్టపడేది షూటింగ్ టైంలో ఎంత కష్టపడతారు అనేది ఐ నో. నేను దగ్గరుండి చూశాను. రాహుల్ బోస్ గారు డైరెక్టరు నా మూవీకి. సో మా విలేజ్లో షూట్ జరిగింది. ఈవెన్ అంటే ఫైర్ దగ్గర, వాటర్లో కావచ్చు, ఫారెస్ట్లో కావచ్చు. సో ఇట్స్ బిట్ రిలేటెడ్ అన్నట్టు. ఈ మూవీ ఫారెస్ట్లో తీశారు కదా, నాది కూడా కొంచెం ఫారెస్ట్లో ఉంటుంది. సో నేను వాళ్ళతోని కొంత టైం స్పెండ్ చేశాను, ఉన్నాను వాళ్ళతోని ఒక 1 వీక్ 10 days. సో అది ఎంత డిఫికల్ట్, ఎంత కష్టపడితే ఆ సినిమా వస్తుందనేది ఐ మీన్ నాకు అర్థమవుతుంది. బట్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ టీమ్ నమోకి. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, భీమనేని శ్రీనివాస్ గారిని, బెక్క వేణుగోపాల్ గారిని, రామ్ గారిని అండ్ పూర్ణ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. బికాస్ టీం అందరూ మాట్లాడడానికి సమయం పడుతుంది కాబట్టి. యా, ఇప్పుడు